అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లీగల్ సెల్ సమావేశం లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు దండుపురల నాగబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పాల్గొనగా విశిష్ట అతిథిగా సీనియర్ న్యాయవాది జవహరాలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు టీడీపీలో చేరేందుకు రాగా మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పార్టీ కండువాలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇలా అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులను కూడా మోసం చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, లీగల్ సెల్ నాయకులు అశోక్ కుమార్, ప్రతాప్ కుమార్, బండి నరేంద్ర, చెక్క శ్రీనివాస్, అశోక్ కుమార్, గోవిందరాజు, వెంకటరమణ, దమయంతి, సతీష్, కమల, సాల్మన్ రాజు, గౌస్, సంధాని తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు మన ఈ జరిగిన కార్యక్రమంలో మన జవహరాలి గారు, సీనియర్ న్యాయవాది జవహరాలి గారు, అలాగే డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ నాగబాబు గారు, కొండబాబు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ కూడా మరొక్కసారి స్వాగతిస్తూ, మన పార్టీలో ఉండి మనం చెడు మీద మంచిని తీసుకొచ్చి మన ప్రజలందరికీ న్యాయం చేసే ఉద్దేశంలో ఎప్పుడు న్యాయవాదులు ఉంటారని, నిర్దేశం నిర్దించడంలోనూ సామాజిక స్పృహని పెంపొందించడంలో కూడా న్యాయవాదులు ఉంటారని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయాలని మేము చేస్తున్న దానికి మన తెలుగుదేశం పార్టీ కూడా ముందుకొచ్చి, అలాగే చంద్రబాబు నాయుడు గారేటి, మన కొండబాబు గారేటి ఎప్పుడూ కూడా ఆ యాక్ట్ వన్ సైడ్గా ఉంది, ఇది ఓన్లీ రెవెన్యూ అధికారులకి ఇచ్చారు, దాన్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పడం కూడా హర్షించదగ్గ విషయం. అందువల్ల ప్రజలకి వాళ్ళ ఆస్తుల్ని పరిరక్షించడానికి మనం పని కట్టుకుని మనం ముందుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీతో పాటు నారా చంద్రబాబు గారి దిశానిర్దేశంలో మేమందరం ఉంటామని, రాబోయే ఎలక్షన్స్ లో తప్పకుండా మన అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నామని, అందువల్ల మనం ఈ మీటింగ్ లో మనం ఎలా చేద్దాం కార్యాచరణ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఇచ్చేసిన మెంబర్లందరూ కూడా మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుసుకోలేదు. ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తెలియదు. రాష్ట్రం అంతా సర్వనాశనం చేశారు ఈరోజు రాష్ట్రాన్ని. అందుకే ఒక అనుభవం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ కూడా జాయిన్ అవుతున్నారు. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆఖరికి వైసీపీ వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అందులో మంచి వాళ్ళని తీసుకోవాలి, మళ్ళీ అందులో దుర్మార్గులు ఉన్నారు, కొంతమంది తెలియకుండా వచ్చేస్తారు, వాళ్ళని వద్దని చెప్తున్నారు మా బాబు గారు కూడా. మాకు అందులో మంచి వాళ్ళు ఉంటే తీసుకోండి, అందులో మళ్ళీ చెడ్డ వాళ్ళు ఉంటే వస్తే ఇక్కడ మంది పొల్యూషన్ అయిపోద్ది, మళ్ళీ పాడైపోద్ది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరు వచ్చినా మంచి వ్యక్తులు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరు వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళని కూడా స్వాగతిస్తాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈరోజు ప్రజలు రోడ్డు పైకి వస్తున్నారో అందరూ రోడ్డు పైకి వచ్చారండి ఈ రోజున. అదేవిధంగా లీగల్ సెల్ వాళ్ళు కూడా, లాయర్స్ కూడా రోడ్డు పైకి వచ్చారు, ఈరోజు దీక్షలు చేస్తున్నారు గత కొన్ని రోజులుగా. ఏదో టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ఈ రోజున, భూ చట్టం. అది ఎందుకు తీసుకొచ్చారంటే ఈరోజు కేవలం ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మట్టుకి కబ్జాలు చేస్తారన్ని చోట, భూములన్నీ కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు ప్రభుత్వం. ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ఆ చట్టం తీసుకొస్తే అన్ని కూడా ఆయన రెగ్యులర్లీ చేసుకుని వాళ్ళు సొంతం చేసుకోవడానికి అన్ని కూడా వాళ్ళ కోసం ఈ చట్టం తీసుకొచ్చేది, ప్రజల కోసం కాదు. ఎంత దారుణం అండి ఈ చట్టం. దేశంలో ఎక్కడ కూడా లేదు, మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు, ఎక్కడా లేదు దేశంలో. ఏదైనప్పుడు కూడా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, అదేవిధంగా మన కాకినాడ పట్టణాన్ని మనం కాపాడుకోవడానికి ఈరోజు ఏదైతే మాతో భాగస్వాములు అయ్యి ఈరోజు ముందుకెళ్ళడానికి పార్టీలో జాయిన్ అయ్యారో మరొకసారి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తాం.